షూర్. ఏంటి? ఇవాళ ఏదైనా సీక్రెట్స్ ఆఫ్ థైరాయిడ్ అండ్ వెయిట్ లాస్ గురించి చెప్పొచ్చు కదా! థైరాయిడ్ అండ్ వెయిట్ లాస్. సరే. ఈ ఒక్క సింపుల్ బ్లడ్ టెస్ట్ చేపిస్తే లైఫ్ లాంగ్ థైరాయిడ్ మెడికేషన్ వాడాల్సిన అవసరం లేదు తెలుసా మీకు? థైరాయిడ్ రివర్స్ చేయొచ్చు తెలుసా మీకు? ఆ బ్లడ్ టెస్ట్ ఏంటో చెప్పాలా? చెప్పండి సార్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఆ బ్లడ్ టెస్ట్ ఏంటంటే సీరం ఐరన్ ఆర్ సీరం ఫెరిటిన్. సో ఈ 2 టెస్ట్‌లు చాలా సింపుల్. ఎక్కడైనా చేపించుకోవచ్చు. ఈ 2 టెస్ట్‌లు థైరాయిడ్ హెల్త్‌ని చాలా చాలా ఇంపాక్ట్ చేస్తాయి. 6 ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీంట్లో. మొదటిది టీపీఓ, థైరాయిడ్ పెరాక్సిడేజ్ అనే ఎంజైమ్ అసలు థైరాయిడ్ హార్మోన్‌ని ప్రొడక్షన్‌కి పనికొస్తది. అది కావాలి అన్నా కూడా ఐరన్ లెవెల్స్ బాగుండాలి. హైపోథాలమో పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ బాగుండాలన్నా ఐరన్ లెవెల్స్ బాగుండాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కన్వర్షన్ ఆఫ్ T4 టు T3. T3 మాత్రం యాక్టివ్ ఫార్మ్. సో ఈ T4 నుంచి T3కి రావాలన్నా కూడా ఐరన్ లెవెల్స్ కావాలి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చిన్న పిల్లల్లో, అప్పుడే పుట్టిన పిల్లల్లో థైరాయిడ్ ఉంది అని చెప్తారు. సో అలాంటి వాళ్ళల్లో మనం ఈ న్యూరోనల్ డెవలప్మెంట్లో వచ్చే ఐరన్ డెఫిషియన్సీ వల్ల థైరాయిడ్ నార్మల్గా ఉన్నప్పటికీ థైరాయిడ్ నార్మల్ కాదు అనుకుంటాం. ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా చాలా చాలా భయపడుతున్నారు. థైరాయిడ్ ఎక్కువ టాబ్లెట్స్ వాడేస్తున్నారు. సో బిఫోర్ యూజింగ్ థైరాయిడ్ టాబ్లెట్స్ జస్ట్ చెక్ యువర్ ఐరన్ లెవెల్స్. థ్యాంక్ యూ.